మహాస్వాముల వారి యొక్క గొప్పతనం వర్ణించాలంటే ఎవరికి కూడా శక్యం కాదు. ఎందుకంటే కలియుగం లోపల ఆ యొక్క వాళ్ళు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణు భవభయానం సర్వలోకైకనాథం. చేసిన తర్వాత చెప్తున్నాడు. ఇదే ఆచార్యుడు చేస్తున్నారు. ఆచార్యుడు ఏంటంటే ఆచార్యుడికి నిర్వచనం ఏమిటంటే ఆచరణ చేసి ఆచరింప చేసేవాడు ఆచార్యుడు. యోగాచార్యుడు అంటాం కృష్ణ పరమాత్మ. ఆయన ఎటువంటి ఆచరణ చేసేవాళ్ళకి ప్రత్యేక ప్రమాణం ఉంది. మా ఎందుకు మాట్లాడతారు? అది పేరేమిటి? ఎవరు బాగా తెలిసిన మీ అందరికీ? కంసుడు దుష్టబుద్ధి కలిగిన రాక్షసుడు రాజు. మరి అందరినీ ఇంత పెడుతున్నాడు. ఆయనని కృష్ణ పరమాత్మ సంహారం చేశారు. కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం నిర్ణయం చేస్తారు. అలానే పాండవుల తరపు నుంచి అర్జున్ కృష్ణ పరమాత్మ చెప్తారు కదా, చూడండి నా దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి నా సైన్యం, రెండవది నేను. దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? సైన్యాన్ని. మీరు బ్యాంకుకి వెళ్తారు లోన్ కోసం, ఇల్లు కట్టాలనో లేదా ఇంకో దేనికో. ఆ బ్యాంకుకి పోతే ఏమేమి అడుగుతారు? వాళ్ళు ముందు డబ్బులు ఇచ్చేస్తాడా? ఇన్ని పేపర్ల మీద సంతకాలు పెట్టాలి. బాండ్ పేపర్ అంటారు. ఆ తర్వాత మీకు డబ్బులు ఇస్తారు. మరి కృష్ణ పరమాత్మ అన్నాడు ఆ దుర్యోధనుడిని, దుర్యోధన నా సైన్యాన్ని నీకు ఇస్తున్నా, మరి నాకేమి ఇస్తావని బాండ్ రాసుకున్నావేమన్నా? అర్జునుడు ఏం కోరాడు? మీరు నా రథానికి సారథిగా ఉండాలని కోరుకున్నాడు. ఏం చేస్తారు? ఫోర్డ్ కంపెనీ వాళ్ళు చేస్తారు. మీరు ఏం చేస్తారు? లడ్డూలు తయారు చేస్తారా? పెద్ద కార్లు తయారు చేస్తారు వాళ్ళు. ఆ కార్లు తయారు చేసే కంపెనీ యజమానికి సమయం ఉంటుందా? ఆయనకు అర్థమైంది నామం కనుక చెప్తే ఎంత శక్తి అనేది. ఆయన ఈరోజు మంచిగా పైజమా కుర్తా వేసుకొని, అప్పుడు పంచ కట్టుకొని, ఎల్లా వేసుకొని, చేతిలో జపమాల పట్టుకొని. ఒక జపమాల ఎన్ని పూసలు ఉంటాయి? 105 ఉంటాయి. అటువంటి మాలని 16 మాలలు జపం చేస్తాడు. 1 కాదు 2 కాదు. ఆయనకు అర్థమైన నామజపము. నామం వల్ల మన శరీరం లోపల కణాలకి శక్తి వస్తుంది. పిల్లలకి రోజు 5 నిమిషాలు ఈ జపం చేయండి, భజన చేయించండి. మీరు అందరూ కూర్చొని జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. రెండుటికి ఇంకో 100 సంవత్సరాలైనా కానీ మందులు లేవు, దొరకవు, ఖచ్చితంగా పెరుగుతాయి. మా పిల్లవాడికి హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. दत्तात्रेय तव शरणं, दत्तन्नाम तव शरणं, दत्तात्रेय
दत्तात्रेया तव शरणं दत्तन्नामा तव शरणं हर हर शंकर जय जय शंकर श्री राम जय जय राम दत्तात्रेया तव शरणं दत्तन्नामा तव शरणं दत्तात्रेय भगवान की राजा रामचंद्र भगवान की पवन सुत हनुमान की लक्ष्मण स्वामी की सीता माता की भोला शंकर की पार्वती माता की नवग्रह भगवान की जय नहीं बोलने वालों की విజ్ఞప్తి రామకృష్ణ ఒక్కు పుష్పే మట్టల వరకు ఈసారి మనం కులం పుస్తలు చేయించడం జరిగింది. చాలా మంది భక్తులు కూడా ఈ గోవింద 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 వెంకటరమణ గోవింద. అమ్మ లగ్గం కట్టేది లేరు, మళ్ళీ లగ్గం కొంచెం బాగా కొడతాం. దేవుడు లగ్గం కట్టి పురుషం ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः श्रीकृष्णाय कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्यता गजानना लंबोदर हे गजानना लंबोदर हे गजानना मूषकवाहन गजानना मूषकवाहन विघ्न विनायक गजानना विघ्न विनायक गजानना गजानना स्वामी गजानना गजानना स्वामी गजानना श्री लक्ष्मी वेंकटेश्वर तिरु कल्याण शांति कल्याण महोत्सव चक्रकर्मण स्वस्ति भवतो भवतो स्वस्ति कर्मणो स्वस्ति इंद्रो दत्तवा स्वस्ति न पूषा विश्वजिता स्वस्ति न साक्षादि स्वस्ति नो बृहस्पति लक्ष्मी वेंकटेश्वर तिरु कल्याण शांति कल्याण महोत्सव चक्रकर्मण रुद्र भवतो भवतो कर्म रुद्रता रुद्र समृद्धि रुद्र आत्मा वे समदो प्रज्ञा विठ्ठल देव विठ्ठल येनो सोनो राधा नमस्कार दशव जीवन अक्षर सभी रात्रि देवाना बुद्धा नित्य चंद्र बुद्ध सोनाने कई में लोका रुद्रा में मतलब धीरे एक लोग के ऊपर लक्ष्मी वेंकटेश्वर शांति कल्याण महोत्सव के तहत श्री भवतो ब्रह्मस्तु श्रेयस्तु श्रेयस्तु वर्ष वेतन संपूर्ण दास्तु गौतम गोपाल देवस्तु प्राचांत देवा ऋतुजो मातेता दक्षिणायां विद्वानापिनो अमोघस्पुष्टा परिष्टां विद्वापनो मातेता मुदिष्टां विष्टाभवतो उद्वान श्रीगोमन्त्र विघ्नपतिर्मातेता वेदेत्यासे विष्णुरुद्रा पौराचार्यां जयते भगवत् संते लक्ष्मी विष्णुदेवताप्रीत्यर्थं भगवत् पुण्यावाचनमन्त्रजपदक्षिणम्
भगवदाचार्य प्रीति कामयमानस्तुभ्यमहं संप्रददे नमः देवेन्द्राय नमस्तुभ्यं देवेन्द्र प्रियदामिनी विवाहं भाग्यमारोग्यं सुप्रदां जगौर्यै नमः వెంకటరమణ గోవిందా इंद्रस्तोमेन पंचदशेन मध्यमिदं मासेन सकले धारणं करिष्ये नारायणाय स्वाहा माधवाय स्वाहा आय सूर्यं नारायणाय परमात्मा कारणभूताय श्रीमन्नारायणाय निराकार साकार परमव्यूहं भवान्तर्याम्यवतार आचार्य गोत्रोद्भवाय ब्रह्म शर्मणो नमस्ते आनन्दवेदाध्यायिने अच्युत परब्रह्मणे जगत्कारणभूताय श्रीमन्नारायणाय निराकार साकार परमव्यूहं भवान्तर्याम्यवतार आचार्य गोत्रोद्भवाय प्रसन्न शर्मणः पौत्राय आनन्दवेदनि पादं ఇలాంటి పాదాన్ని మహేష్ పంతులు ఒక రమేష్ పంతులు ఇద్దరు కడుగుతున్నారంటే బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానై వెలసిన పాదమయ్యా బ్రహ్మ కడిగిన పాదము ఇలాంటి పాదం సాక్షాత్ బ్రహ్మదేవుడే కడిగినటువంటి పాదం అట మరి ఎక్కడ బ్రహ్మదేవుడికి ఆ పాదం ఎలా లభించింది ధర్మము అర్థము కామము మోక్షం విషయంలో అని చెప్పడానికి లేదు ధర్మార్థ గ్రామంలో వెలిసి ఉన్న సమస్త ఎల్లమ్మాది దేవతల సాక్షిగా ఆత్మ సాక్షిగా ఈ హరిహర బ్రహ్మోత్సవమందు ఆచరించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వివాహ మహోత్సవమందు కన్యాదానము యథాశక్తిగా బ్రాహ్మణోత్తములతో చేయించినాను ప్రతిగృహ్ణాతు గట్టి మేడం ప్రతిగృహ్ణామి భూమి ओम हिरण्यरो भक्त हिरण्य
वैदेही वदनाभिलाषणयुतं कामं सकामं कृतं विख्यातं भुवनत्रयो हरिजनो भग्नीकृतं लीलया राधा माधव विवाह समये वरमङ्गलाष्टकमिदं श्रीवेङ्कटेशस्य यः कल्याणोत्सव वेदिकासु पठते वध्वावरस्य श्रियै माङ्गल्यं सुखसम्पदां च विमला
కృష్ణ ఇట్లా రామ ఇట్లా అంటే చూపుతోడే ఏమైనా ఇట్లా చూడాలి కళ్ళతోటి గట్టిగా చూసినాం అనుకోండి ధడక్కుని కింద పడిపోవాలి అంటే దాని అర్థం ఏంటి అర్థం చేసుకోండి ఎవరెవరి పేరు తీసుకోవద్దు పేరు ఎవరిని తీసుకోవాలి మొక్కులు ఒకసారి అందరూ మేమే మంగళ శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య ఇప్పటి వరకు ఎన్నో దాన ధర్మాలు అందరూ చేశారు మీకు అనిపించిన ఇప్పుడు వెండి కలశం అష్టలక్ష్మి కలశం ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో వెండి పళ్ళెం కూడా వెండి పళ్ళెమో ఒకటేనా అష్టలక్ష్మి కలశం దాన్ని సుమారుగా 35 అంతే కదా సర్పంచ్ సర్పంచ్ బిల్డింగ్ సర్పంచ్ సొసైటీ ఇప్పుడు ప్రస్తుతం సొసైటీ చైర్మన్ గా ముసుగూరు ప్రాంతంలో దాన్ని నడిపిస్తూ అందరికి సేవ చేస్తున్నటువంటి మన దేవేందర్ గారు ఏం దేవేందర్ స్వామి బంగ్లా దేవేందర్ ఆయన బంగ్లా దేవేందర్ కాదు బంగారు దేవేందర్ వెండి చెమ్మ పెట్టాడు బంగారు చెమ్మ కూడా ఇస్తాడు ఆ బంగ్లా దేవేందర్ అమ్మ మంజులమ్మ భక్తి పూర్వకంగా స్వామికి వెండి చెమ్మ సమర్పించింది అందరూ ఆశీర్వాదం చేయండి Govinda
ब्राह्मण प्रवक्ष्यन्नाह ब्रह्मोपात्मवाणीति ब्रह्मैवोपाप्नोति। राजा रामचंद्र भगवान की। रामचंद्राय जनकराय मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् ललितनन्द कुण्डलाय तुलसीवनमालिकाय जलज सदृशदेहाय दारुमङ्गलम् दारुकुम्भोपेत चन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरोगाय विविधवेदान्तवेद्याय सुजनचित्तगामिताय शुभमङ्गलम् रामदासरुकुलवृतगतामरसनिवासाय स्वामि भद्रगिरिवराय नित्यमङ्गलम् रामचन्द्राय जनकराय मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् महितमङ्गलम् दिव्यमङ्गलम्। श्री वेङ्कटरमण गोविन्द। सुप्रसन्नो भवतु अभीष्टतो भवतु अखिल जगतां दुर्भिक्षलोकतस्कराद्युपद्रवशमनमस्तु सर्वत्र मेघपर्जन्यो वर्षतु सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु ब्रह्मण्यो राजा विजयी भवतु देशो जन्निरुपद्रवोऽस्तु राजा धार्मिको भवतु परम्परावाप्तिरस्तु देवेशस्य विराजमानमुषां सेवार्थमागच्छतः विद्याणां शुद्धिशीलशालिवमुषां राज्ञां प्रभूनां नृणां श्रीमद्रामनिवासिनं हरिमगं गत्तुं समुत्साहिनः निर्वाणमहङ्करोमि विदुषां सद्ब्रह्मघोषाद्वयं सद्ब्रह्म परिपूर्णो भवतु आरोहणप्रभृतिपुष्पयागपर्यन्तम् उत्तरोत्तरकर्मण्यवृद्धिरस्ति भवन्तो गृह्णन्तो श्रीमदुद्रादिमठाधीशानां श्री सत्यप्रमोदीर्थकरकमलसञ्जातानं राजा रामचंद्र भगवान की। ओम संपूर्णताम्या सत्यं वन्दे समक्षतं मन्त्रहीनं क्रियाहीनं अक्षतं निलुबुध अनेन दक्षिणेश्वर कल्याण महोत्सवे भगवान सर्वा स्वार्थं गृहं सर्वातिरमोक्षप्राणन्तरः दक्षिणे वेङ्कटेश्वर समिध सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्र स्वस्ति
అరటి పండు ప్రసాదం చేసి అరటి పండు
మంచిగా ఉంటే మంచిగా ఏదైనా అయితే బాగా